క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదీక్షిపేత్. కోపం అనేటటువంటిది రెండింటికి కారణం కావాలి. ఒకటి, కోపం సాధనంగా ఉపయోగపడాలి. దేనికి అంటే వ్యవస్థని చక్కపెట్టడానికి. కోపం వ్యవస్థని చక్కపెట్టడానికే తప్ప ఆయన కోపంలో అన్యమైన విషయం లేదని గ్రహించగలిగిన సంస్కారం ఎవరి పట్ల కోపం ప్రదర్శింపబడిందో వాళ్లకు ఉండాలి. ఇలా ఇద్దరి యందు లేకపోతే అది ప్రమాదానికి ఎడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఆ హద్దు దాటిపోయాడు. అహంకారం ఆయనది దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు, దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు. ఎంత దారుణమైన మాట. మనం సాధారణంగా ఆ పెరుగు ఎక్కువ తిన్నా, నెయ్యి ఎక్కువ తిన్నా, వెన్నపూస ఎక్కువ తిన్నా కొవ్వు పట్టిందంటాం. వాళ్ళు గోపకులు కాబట్టి వాళ్ళు పెరుగులు నేతులు ఎక్కువ తాగుతారు. వాళ్ళు పెరుగులు నేతులు తాగి వాళ్ళకి బాగా కొవ్వు పట్టిందన్నాడు. పెరుగుల్ నేతులు తావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగం. తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద సమాసం వేసుకున్నాడో చూడండి. అహంకారం వచ్చినప్పుడు వచ్చేటటువంటి వాడి మాటల తీరు ఎలా ఉంటుందో పోతన గారి పద్యాలు అలా పడతాయి. అది ఆయన యొక్క కవిత్వానికి ఉన్న గొప్పతనం. గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరన్ పురంధరుననున్ అన్నాడు. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి. అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. ఉజ్జత్సంపదనంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సత్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు. అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి. వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి, పెడతాయి అవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతానికి. దేనికి? చూడ్డానికి విధ్వంసాన్ని. మీరు వెంటనే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఉజ్జత్సంపదనంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్. అంటే పైశాచికత్వం అన్నది మాట చేత వ్యక్తం అవుతుంది. చచ్చాడు రా అన్నాడు అనుకోండి, ఆ మాట చాలు వాడు ఎంత క్రౌర్యమైనటువంటి స్వభావం ఉన్నవాడో తెలియడానికి. అయిందానికి కాందానికి ఇలా చూపించి చచ్చిపోతావు ఏమనుకుంటున్నావు అంటుంటారు. అసలు ఆ మాట నోటి వెంట రావడం ఏమిటి? చావనేటటువంటిది శరీరానికే తప్ప ఆత్మకు లేదని తెలుసుకోవడానికి శరీరంలో ఉండి ఈ చావు ఆఖరి చావు కావడానికి మనుష్య జన్మకు వస్తాడు. అటువంటి వాడిని పట్టుకుని నీ శరీరాన్ని చంపుతానని అనడం, అవతల వాడిని బెదిరించడం ఎంత అజ్ఞానం. మర్త్యలోకంలో పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారంటే ఆయన అన్నది ఒక్క గోపాల బాలుర్నే కాదు, మనుష్యలోకంలో చచ్చే లక్షణం ఉన్నవాళ్ళు. కాబట్టి చంపేస్తానేమనుకుంటున్నారు అంటే ఎంత అధిక్షేపించి మాట్లాడాడు చూడండి. మర్త్యుల్ అన్నాడు. ఆ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చస్తారా ఏమనుకుంటున్నారో? చంపేస్తాను అందరినీ. ఎవరిని? వాళ్ళనే కాదు, తగిన వాటికి బుద్ధి ఉందా లేదా వదిలేయి. ఆవులు ఎద్దులు వెళ్ళాయి. ఆవు ఎంత గొప్పది ఇంద్రుడికి తెలియదా? తెలుసు. క్రోధం వచ్చినటువంటి వాడికి యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది. అందుకే అనరాని మాటలన్నీ నోటి వెంట వచ్చేస్తున్నాయి. ఇంత అహంకారం మనసులో పెరిగిపోయింది కాబట్టే ప్రమాదమని ఆ అహంకారాన్ని విరిచెయ్యాలనుకున్నాడు మహానుభావుడు కృష్ణుడు. లేకపోతే పాడైపోతాడని. కాబట్టి పెరుగుల్ నేతులు తావి క్రొవ్వి అని ఉజ్జత్సంపదనమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్చుల్. నా యాగం చెయ్యక్కర్లేదంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడే బయలుదేరండి. గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద. గోవులు జనులు కూడా ఇప్పుడే ఈ క్షణంలోనే చచ్చిపోవాలి మీ వల్ల. ఒక్కళ్ళు మిగలడానికి వీల్లేదు. అసలు ఆ మాటలు అనొచ్చా ఇంద్రుడు? గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబవార్యంబుగా.
వర్షధారలు పడుతున్నప్పుడు అనుషంగికంగా పడుతున్నటువంటి వడగళ్ళు కాదు, రాళ్ల చేత కొట్టి చంపేయాలి. సాధారణంగా చంపడంలో బహుకఠినంగా చంపేయడం ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపేయడం. రాళ్లతో కొడుతున్నప్పుడు వాడు పరిగెడుతున్నప్పుడు వాడు చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టేస్తారు. ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమిటేమిటండి అంటే అవతల వాడు ఎంత పాపం చేస్తే ఆ మాట అనాలి. అంత మాట అన్నాడు. రాల్కురియుడి, రాళ్ళు కురిపించి మీకు వడగళ్ళు కురిపిస్తారు. మీరు వడగళ్ళు కురిపించి రాళ్లతో కొట్టి చంపేయండి. ఎప్పుడో మీరు కురిసినటువంటి వర్షం వల్ల వాగులు వంకలు పొంగి వరదలొచ్చి వరదల్లో కొట్టుకుపోయి చెట్టెక్కి పుట్టెక్కి ఓడు బతికి ఓడు చచ్చి ఏడిచి 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత నీటితో నిండిపోయి ఆఖరివాడు కూడా చచ్చిపోయే వరకు నా కోపం ఆగదు. ఇప్పుడే చచ్చిపోవాలి. ఎలాగో తెలుసా? వర్షం తర్వాత మాట. ముందు వడగళ్ళు కురిపించండి, ఆ రాళ్ల దెబ్బలకి చచ్చిపోవాలి అందరం. అలా కురిపించండి. కళ్ళు కనపడకూడదు జలధారలకు అలా కురిపించండి. వస్తున్నాను వెనకాల. దేనికి? వాళ్ళ ఏడుపులు ఆర్తనాదాలు చూడడానికి వస్తున్నాను. నిశ్శేషంగా మీరు చంపారో లేదో, నా ఆజ్ఞ పాటిస్తున్నారో లేదో చూడడానికి వస్తాను. అదే ఆ ఇంద్రుడికి ఉండవలసిన బుద్ధి. అంటే ఆయన నోటి వెంట ఎంత అహంకారం లేకపోతే ఈ మాటలు వస్తాయి. పోతన గారి యొక్క అద్భుత ప్రయోగం ఆ పద్యాలు. మహానుభావుడు పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళవాన. ఇటువంటి గాలి కాదు. అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార. నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొడుతుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి. గోపాల బాలులకి గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బెడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాచరికంలో ఉన్నాను కదా అని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు కృష్ణుడి కాళ్లే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్లే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుడిని. పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన ఎందున్నటువంటి నమ్మకం అటువంటి. భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు, వాళ్లకున్నటువంటి భావన చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్న మాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధనగిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే ఏదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడుచునాదపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టి తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని గోపకాంతల్ని గోపవృద్ధుల్ని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెల్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడగానే గోపాల బాలురు గోపకాంతలు గోపవృద్ధులు ఆవులు దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి.
ఒక ఆవు పరమ సంతోషంతో ఇలా ఎత్తిపెట్టినటువంటి ఆయన అరికాలు నాకుతూ నిలబడి ఉంటుంది. ఎంత ఆనందమో వాటికి నిజంగా. అసలు ఆ గోవర్ధనోద్ధరణం అనేటటువంటి చిత్రం వంక చూసినా, గోవర్ధనోద్ధరణాన్ని చదువుతూ ధ్యానం చేసినా ఎంత సంతోషం వేస్తుందో. నేను ఇవాళ పలకరిస్తే నా అంత్యవాసి ఒక ఆయన ఓ మాట అన్నాడు, గురువుగారు గోవర్ధనోద్ధరణం నా ఇంట్లో పెట్టుకోవాలని అనిపించిందండి నిజంగా నిన్ను విన్నాక అన్నాడు. అది మనసు మీద ప్రభావం చేయడం అంటే. ఆ గోవర్ధనోద్ధరణం వంక చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఎలా చేశాడు ఈ పిల్లాడు, ఎంత ఆనందపడిపోయి ఉంటారు వాళ్ళందరూ నిజంగా అనిపిస్తుంది. అలా ఎత్తి పట్టుకుంటే పోతన గారు అన్నారు, హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కిందుంది, పైన ఉన్నటువంటి కొండంత గొడుగు, దాని మించి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన, వెలుతురెక్కడిది? గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చేయంబుగాగా. గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్య ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు చిరునవ్వులైతే పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానం అయిపోయింది. హాసరుచుల్ రత్నచయంబుగాగా. ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. చక్కగా కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే అంత తేలికేం కాదు. ఆయన్ని పట్టుకోవడం అంత తొందరగా దొరుకుతాడా? అంతసేపు ఆయనతో కూర్చోవడం, ఆయనతో నిలబడడం, ఆయనతో మాట్లాడడం సంభవించే విషయాల. గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు హాయిగా అందరూ ఆ కొండ కిందే, ఎవరిని కొంచెం జరగండి, అలా బయటికి వెళ్ళండి అనరు. ఎందుకంటే బయటికి వెడితే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అందరినీ లోపలికే రండి అంటారు. అందరూ లోపలికి వచ్చి హాయిగా నించున్నారు వెచ్చగా, సంతోషంతో కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణుడికి ఇంకేముంది కార్యక్రమం, ఆయన సంతోషంతో చూస్తున్నాడు. ఆయన వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళు ఆయన్ని చూస్తున్నారు. అలా కూర్చున్నారు, నించున్నారు, ఆనందపడిపోతున్నారు. ఇంకేం కావాలి మరి? అన్నమండి, ఆకలండి ఉంటే కదండి. ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్ అంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ. ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షి తత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు. ఆకలి లేదు, దాహం లేదు. ఎంత హాయో, ఎంత సంతోషం. పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు. కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదూ, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు, గోపవృద్ధులు కొంతమంది అన్నారు. కొండెత్తినవాడు పిల్లాడు. కొండెత్తడం ఏమిటి అసలు? పిల్లాడు పట్టుకున్నాడు. ఎంతసేపు పట్టుకుంటాడు? అవతల వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బు వస్తూనే ఉంది. కాబట్టి వాన ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు. బయట నించుంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. అందుకని బయటే నించుంటామన్నా దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరనాలి? కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని. అది గోవిందావతారం యొక్క విశేషం. గోవిందా అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఒరే నన్ను నమ్మండ్రా అని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపకాదాలండోజని దీని కింద నిలువన్ చింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండదొడ్డది, పిల్లవాడు కొండ పెద్దది పట్టుకున్నాడు. పడిపోతుంది అనుకుంటున్నారేమో,
ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు, నన్ను నమ్మండి, కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ బంధువులారా నన్ను నమ్మండి, లోపలికి రండి, నేను కాపాడతానని వేడుకున్నాడు. ఈశ్వరా కాపాడు అని వేడుకోవలసింది పోయి నన్ను నమ్మండ్రా మిమ్మల్ని కాపాడతానని వేడుకున్నటువంటి నామము గోవిందనామం. ఆ గోవిందా అని పిలిస్తే ఎంత పరవశించిపోతాడు. కనీసం 7 రోజులు ఆ గోవిందనామం పలకకపోతే ఇంకెందుకు అసలు దిక్కుమాల జన్మ, ఎందుకు ఆ శరీరం ఇక. కాబట్టి ఆ గోవిందనామం వచ్చింది. అంత పూనికతో ఆయన ఎత్తిపెట్టి భక్తులందరినీ పిలిచాడు, ఎత్తిపట్టి వాళ్ళని పిలిచాడు. పిలిస్తే 7 రాత్రులు 7 పగళ్ళయ్యాయి. వాన పడుతూనే ఉంది, ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి 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 వాటికి అలసట వచ్చింది. అమ్మ ఇంకా ఎంత కురవమంటావా, ఎంతమంది పోయారు, ఒక్కడు కూడా పోలా, దూడ కూడా పోలా, మేమేం చేయం, ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది. ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను, మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో. ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ జన్మయును లేక వెలయునొక్కడికి నీ జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదవిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్థ అవయవముల యందు అందముంది. అసలు లోకంలో పుట్టడం అన్న అవసరం లేనటువంటి పరబ్రహ్మము ఒక పశువుల కాపరి ఇంట్లో పుట్టింది. ఏ జాతకర్మ లేని వాడికి బాలసార జరిగింది. అసలు తల్లంటే తెలియని వాడు యశోద చన్నుల పాలు తాగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. హాని వృద్ధి తెలియని పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నట్లు కనపడుతున్నాడు. ఏ తపముల చేత ఏ చదువుల చేత ఇలా ఉంటాడని చెప్పడం సాధ్యం కాదో వాడు ప్రతిరోజు కళ్ళ ముందు ప్రాకృత శరీరంతో నడయాడుతూ కనపడుతున్నాడు. అటువంటిది కృష్ణ పరబ్రహ్మస్వరూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.